5 years. ఏదో సినిమాలో 30s ఇండస్ట్రీ పృథ్వీ చందమామరావే జాబిలరావు పాటకు సంబంధించి మాట్లాడితే ఎమోషనల్ అయిపోయి వాడు రాడండి వాడు రాడు అంటూ తాగేస్తూ హడావుడి చేస్తుంటే ఫ్లైట్లో ఉన్నాడు. అలా ఈ బంగారానికి సంబంధించి కూడా తగ్గింది కదా అంటే ఎక్కడ తగ్గిందండి మళ్ళీ పెరిగింది చూడండి అని చెప్పి నేను అన్నాడు. ఇప్పుడు మరలా తగ్గింది. ఏంటి అది తగ్గడం అండి చెప్పండి తగ్గడం అండి అని అంటున్నాడు. ఎందుకు తగ్గింది ఎంత? 22 క్యారెట్స్ గోల్డ్ ఏమో 250 రూపాయలు తగ్గి 1,12,750 రూపాయలు దగ్గర ఉంది 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 280 తగ్గేసి అది కాస్త 1,23,000 దగ్గర ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 250 రూపాయలు తగ్గింది 10 గ్రాములకి 1,12,750. తర్వాత 24 క్యారెట్ గోల్డ్ 280 రూపాయలు తగ్గింది 1,23,000 రూపాయల దగ్గర ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఓకే, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,23,000. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 1,12,750. ఇక చూసారా ఆ గోల్డ్ ఏం చేస్తుంది చూసారా? సైలెంట్గా ఉన్నాడా వెండి? వాడు రచ్చగొడుతుంది చూడండి అని అన్నాడు. వెండి చూస్తే ఓ నువ్వు పెరుగుతున్నావా, నేను తగ్గున్నానా, అలాగే ఉన్నానా, నేను కూడా పెరుగుతానా అని చెప్పేసి వెండి పెరిగింది. వెండి 1000 పెరిగింది 1,66,000 అయింది కేజీ. ఈలో మళ్ళీ 30 years పృథ్వీ అంటున్నాడు చూసారా వెండిని పెంచేసింది రేటు, ఇదే తగ్గింది, ఈ బంగారం ఇంతేనండి ఇది మామూలు కాదు అని చెప్పేసి అంటున్నాడు. మీకు అలాగే అనిపించిందా? కింద కామెంట్ అని తెలియజేయండి. బట్ బీ ప్రాక్టికల్, డబ్బు ఉంటే హ్యాపీగా బంగారం కొని పెట్టుకోండి, ఎప్పటికైనా రేట్ అయితే పెరుగుతుంది.